నమస్తే. మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేశాడు. ఏంటంటే, ఒక పెద్ద అవార్డు గ్రహీత, నేషనల్ నేమ్ అండ్ ఫేమ్ ఉన్న వ్యక్తి, సెలబ్రిటీని అరెస్ట్ చేయడం అంటే ప్రభుత్వం ఏదో అభద్రతా భావానికి గురై అరెస్ట్ చేసిండన్న ఫీలింగ్ ఇచ్చాడు కేటీఆర్ గారు. ఆయనకి ఈ మధ్యలో పాపం ఏం పని లేదు. గత సంవత్సరం ఎప్పుడైతే డిసెంబర్ 3వ తారీఖు అధికారం కోల్పోయారో అప్పటి నుంచి కూడా మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడారు. మీరు రాకేష్ గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ ఎడ్యుకేటర్, ఇవాళ డాక్టరేట్. ఒకరు మాట్లాడేటప్పుడు కూడా మాట్లాడడం అనేది సాంప్రదాయం కాదు, సంస్కృతి అంతకంటే కాదు. ప్లీజ్ కంటిన్యూ మహేందర్ రెడ్డి గారు. మీరు మళ్ళీ కౌంటర్ ఇచ్చుకోండి, మీరు మళ్ళీ కౌంటర్ ఇచ్చుకోండి. తప్పు కాదు, మీరు కౌంటర్ ఇచ్చుకోండి. మీరు విమర్శించారు కదా, మీరు విమర్శించినప్పుడు మాట్లాడారా? మీరు విమర్శించినప్పుడు మాట్లాడారా? మీరు విమర్శించినప్పుడు మాట్లాడారా? కేకే మహేందర్ రెడ్డి గారు ఇన్వాల్వ్ కాలేదు కదా. ఆ సాంప్రదాయం ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు పాటించరు? ఆ సాంప్రదాయం బీఆర్ఎస్ ఎందుకు లేదు? ఆ సాంప్రదాయం బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు ఉల్లంఘిస్తారు? ఒక అడ్వకేట్ సీనియర్ అని గౌరవించండి, కనీసం సీనియర్ అని గౌరవించండి. నువ్వు ఇంజనీరింగ్ చదివి కూడా నీకు లాభం లేదు కదా. నీకు సభ్యత సంస్కారం నేర్చుకున్నప్పుడు కాదు కాదు. ఇప్పుడు మీరైతే 100 మాట్లాడచ్చు, మీరు 100 మాట్లాడచ్చు, మీకు రైట్ ఉంటుంది. కేకే మహేందర్ రెడ్డి గారు ఏం మాట్లాడకూడదు. ఎక్కడ కల్చర్ అండి? ఎక్కడ కల్చరు? కల్చర్ మీరు 100 మాట్లాడచ్చు, 100 రకాల విమర్శలు చేయొచ్చు. ఆయన అసలు మాట్లాడేది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, ఇది అన్ఫెయిర్. కేకే మహేందర్ రెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు అభద్రతా భావానికి గురైనవారంటే ఆయన ఏమైనా టీఆర్ఎస్ మెంబర్, ఆయన ఏమైనా ఎంపీయా, ఎమ్మెల్యేనా, ఆయన రాజకీయ నాయకుడు ఏమన్నా? ఇప్పుడు చట్టానికి ఎవరు అతిథులు కాదు, చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. ఇది మన రాజ్యాంగం చెప్తుంది కదా. రాజ్యాంగం మీద నమ్మకం లేని వ్యక్తులు మాట్లాడే మాటలు ఇలా కేటీఆర్ లాంటి వ్యక్తులు మాట్లాడుతున్నారు కదా. వాళ్ళకి ఏంటంటే తన వాళ్ళకు ఒక చట్టం, వేరే వాళ్ళకు ఒక చట్టం, సామాన్యుడికి ఒక చట్టం. ఇదే కేటీఆర్ గారికి ఇంగిత జ్ఞానం ఉండి రాజకీయ పరిజ్ఞాన అవగాహన ఉన్నట్టయితే మాట్లాడండి. మీరు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడండి. అదేదో అన్పార్లమెంట్ లాంగ్వేజ్, అదేమన్నా అన్పార్లమెంట్ లాంగ్వేజా? అదేమన్నా అన్పార్లమెంట్ లాంగ్వేజా? కేటీఆర్ మాట్లాడే స్పీచ్ లేనండి, కేటీఆర్ మాట్లాడే స్పీచ్ లేనండి. ఆ లెక్క వస్తే మరి లేకుంటే ఆయన మాట్లాడుతున్నాడు, మీరు మాట్లాడలేదా? ఆయన అన్నాడు, ఆయన అన్నాడు రాజ్యాంగం మీద నమ్మకం లేదు అన్నాడు. రాజ్యాంగం మీద నమ్మకం లేని వాళ్ళ మాటలు అన్నాడు. అదేమన్నా తప్ప? అదేమన్నా భూత? అదేనా భూత? అదేనా భూత? రాజ్యాంగం మీద నమ్మకం లేని వాళ్ళ మాటలు అన్నాడు. అదేనా భూత? సబ్జెక్ట్ లేనప్పుడు వినడం నేర్చుకోండి. తర్వాత మీరు ఎంత నా సమాధానం. నేను కూడా ఏంటో ఓపికంట, నేను కూడా ఓపికంట ఉన్నది. మనం మాట్లాడేది మందికి వెళ్ళాలి కదా. అరిచి గోల పెట్టినంత మాత్రాన జనం వినరు. నేనేమంటున్నా, కేటీఆర్ గారికి నిజంగానే అంత ప్రేమ ఉన్నట్టయితే, చట్టం మీద ప్రేమ ఉన్నట్టయితే, ఈ యొక్క సెలబ్రిటీ ఒక సామాన్యురాలు, ఒక గృహిణి సినిమా చూద్దామన్న ఆతులతో అల్లు అర్జున్ గారి యొక్క అభిమాని కాబట్టి వాళ్ళ అబ్బాయి ఏదో అభిమానం చెప్పి సినిమా చూస్తాను పోయిన కష్టపడి ఆ చనిపోయినప్పుడు ప్రాణాలు కోల్పోయినప్పుడు కనీసం రాజకీయంగా నువ్వు ఒక పార్టీకి నువ్వు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ పోయి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తా, వాళ్ళ అబ్బాయి చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతాడు, వాళ్ళకి అండగా ఉంటా అని చెప్పాల్సిన ఇంగిత జ్ఞానం మర్చిపోయాడు కదా. ఇలా సెలబ్రిటీలను అరెస్ట్ చేయగానే ఆయనకి ఎక్కడో పొడుచుకొచ్చి వీళ్ళకి ఉన్న లోపాయికారు ఒప్పందం ఏంటి అసలు? కేటీఆర్ గారికి కానీ టీఆర్ఎస్ పార్టీకి కానీ అంటే సెలబ్రిటీలు ఎంబడి వాళ్ళు ఎంబడి మీకు వ్యక్తిగత ద్వేషం ఉంటే మాట్లాడుకోండి. అట్లాంటప్పుడు మనం పిలవకండి. జ్ఞానం లేదా సీఎం కు? ఆయన పరామర్శించండి. దాడి చేయడానికి షో పెట్టిన మీ ఇష్టం అండి. ఆటో ఇంటికి పోతాను వేయండు, ఆటో వద్దు బాబు అనగా ఆయన అంటాడు. ఇలా బన్నీ అడ్వకేట్ శ్రీనివాసరావు చెప్పిండు, నీకేందే బాబు ఇలా రాజకీయాలు ఎందుకు తప్పిస్తున్నావు, ఇలాగ నువ్వు రాకు తల దొరుకుతాకని చెప్పి ఆయన కూడా చెప్పిండు. దాంతో నన్ను సిగ్గు తెచ్చుకోమని కేటీఆర్ ఇంకా ఎందుకు మాట్లాడతారు? రాజులు రారాజులు గవర్నర్లు హోమ్ మినిస్టర్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో నాకు తెలియదని చెప్తారా నేషనల్ మీడియాకు? ఆయన సిగ్గులైనాడు ఎవరు?
హోమ్ మినిస్టర్ గా పనిచేస్తున్నట్టు ఈ రాష్ట్ర మీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లేరు. మీ ఏం కేసీఆర్ మాట్లాడుతున్నారు సార్ గారికి మీరు? సిగ్గు లేకుండా రేవంత్ ఉన్నారు రెడ్డికి ఇవాళ. సిగ్గు లేకుండా ఆయనకు మీకు సిగ్గు సిగ్గు ఉన్నది లేకుండా కాబట్టే మాట్లాడుతున్నారు ఆయన మీరు. అన్నిటికున్నాడు మీ కాబట్టే రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ చట్టానికి కంట్రోల్ వ్యవస్థ చేయలేకుండా పని చేసింది కనీసం ఇలా ఒక సినిమా ఎవరు థియేటర్ సంత దగ్గర నాగరే. పీపుల్ ఇలా కంట్రోల్ చేయాలని అదే మీరు మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉద్యమం ఏం సిగ్గుంది మాట్లాడుతున్నారు మీరు? డబ్బులు తీసుకొని మళ్ళా వాళ్ళ ఏ, సంకలో ఎవరు దొరికి, మీరే కదా పార్టీ వాళ్ళైతే ఏ పార్టీ తిరుగుతూ వచ్చింది ఎంగిలి మీద అట్లా కాదు కదా. బతుకులు మీద ఇవన్న మాట్లాడుతున్నారు. వ్యక్తిగతంగా మాట్లాడకు దయచేసి. అటువంటి బతుకులు మాట్లాడే సబ్జెక్ట్ సినిమా బతుకులు గురించి ఇంకా అల్లు అర్జున్ గురించి మాట్లాడతారు. ల్యాండ్ ఆర్డర్ గురించి కరీంనగర్ అడ్వకేట్ అని ఇచ్చేది పిలిచిర్రు. ఇక దానికి నేనే మాట్లాడలేదు ఇక. పివి గారు సారీ అండి. కరీంనగర్ గడ్డమే ఉంటే బిడ్డవు నువ్వు. మీ ఇష్టం అండి. అనవసరంగా మీకు ఆ ఇష్టం ఊరిలో లేకపోతే పడి వదిలిపెట్టండి. అటువంటి వాడికి కాదు ఇష్టం నువ్వేదో- లేదు మమ్మల్ని పిలిచి నువ్వేదో మాకేదో మాట్లాడినంత మాత్రాన చెప్పదీయకండి. నీకేదో ఊరగొడుతున్నాడు కాదు ఇలా. కాదు. అనేక మంది గొంతులు పివి కోసిన గారు, సన్నాసులు వాళ్ళు. పివి గారు ఆ అనేకమైన నేను గొంతులు పార్టీలో కోసిన సన్నాసులు పనిచేస్తున్నాను. నీ గొంతు కూడా నేను రైట్, కోసిన ఒకసారి సన్నాసులు గౌరీ గారి దగ్గరికి వెళ్దాం. వాడుకొని. ఒకసారి లేదు, మహేందర్ రెడ్డి గారు ప్లీజ్. గౌరీ గారు సారీ అండి. గౌరీ గారు Thank ఇక్కడ you. ఒక ప్రశ్న అంటే రైట్, రైట్ ట్వీట్ లో Thank you. మహేందర్ రెడ్డి గారు ఒక లేవనెత్తారు ఒకటి Thank you అండి. అంటే సెలబ్రిటీ మీరు అభద్రతా షోకు భావం పిలిచినందుకు అనేటువంటి మీ మీద రెండు గౌరవంతో పదాలు మేము వచ్చినాం. సరే మా మీరు గౌరవం అన్నట్టుగా మాకు దక్కింది. చెప్పండి. రాకేష్